నెల్లూరు జిల్లా రాపూరులోని అరుంధతి వాడలో గత 3 నెలలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జనసేన పార్టీ నాయకుల చొరవతో గ్రామంలో మళ్లీ నీటి సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు నివాస్ సర్వేపల్లి మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు గత 3 నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదన్నారు. స్థానిక జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి ఈ సమస్యకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయిందని వెంటనే వెంకటగిరి నియోజకవర్గ జనసేన నాయకులు స్పందించినట్లు చెప్పారు. మూడు నెలలు నీళ్ళు రాకుండా చిన్న నిన్న వాళ్ళు రాదు పరుగుతాను ఎక్కడెక్కడ నీళ్ళు అంతా జనసేన పార్టీ ఇప్పుడు వచ్చారా నిన్న పొద్దున నీళ్ళు ఎప్పుడు వచ్చాయి మీకు? నిన్న పొద్దున వాళ్ళు వచ్చి పోయిన కాసేపు నుంచి వస్తానే ఉన్నాయిలే ఆడయా నేను పని వచ్చిన చేస్తారా మళ్ళీ ఇంకోటి అమ్మడికి రారు. 4 రోజులు 5 రోజులకి 4-5 రోజులకు వస్తారు. సగం కాలం లేకపోయేది చేస్తారు. ఎప్పుడో ఒకసారి వచ్చి చేస్తారు. 3-4 రోజులు దాని అమ్మడికి రారు. 4-5 రోజులు కూడా రారు. గవర్నమెంట్ అడగదాము, లేకపోతే మా పార్టీ అలగల వెంకటమ్మ నా పేరు. 3 నెలల నుంచి నీళ్ళు రావటం లేదు. ఎప్పుడు పోయినా మేము వాళ్ళు మాకు జవాబు చెప్పలేదు. సత్యవాళ్ళం కాడ అడుగుతుంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నేను పొద్దున్నే వచ్చి చూసి ఇక్కడ అలా చూసేసి మమ్మల్ని అడిగేసి పోయారు. సాయంత్రానికి వచ్చేసాయి నీళ్ళు. సార్ మాది అరుంధతి వాడ 3 నెలల నుంచి నీళ్లు రాలేదు. నిన్నటి నుంచి మాకు కస్తూరమ్మ జనసేన పార్టీ నుంచి ఆ అమ్మాయి పట్టించుకుంటేనే మాకు నీళ్లు వస్తున్నాయి. అంతవరకు నీళ్లు ఒక్క డ్రాప్ లేదు. మేము తిరిగి తెచ్చుకుంటున్నాం. ఎడకుంటే నీళ్ళు రావట్లేదు. నమస్కారం అండి, మాది అరుంధతి వాడ. మేము జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నిన్న వచ్చి చూసుకొని పోయి అప్పటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. రాపూర్ మండలంలో గత 3 నెలలుగా మన అరుంధతి వాళ్ళలో నీళ్ళు రాలేదు. మొన్న సాయంత్రం 9:50 ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త మన అరుంధతి వాళ్ళ కస్తూరక్క అనేటువంటి జనసేన పార్టీ వీర మహిళ పోస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల దీన్ని పై దృష్టికి తీసుకుపోయి మా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టిడ్కో చైర్మన్ అతను స్పందించి వెంకటగిరి నియోజకవర్గంలోని అనిల్ రామారావు పట్టణాధ్యక్షులు మరియు జిల్లా వీర మహిళ అయినటువంటి చామండి రాధమ్మ, అదేవిధంగా కోన రవిశంకర్ గారు రాపూర్కి విజిట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఈ అరుంధతి రాపూర్ అరుంధతి వాళ్ళు సందర్శించడం జరిగింది. వెంటనే సాయంత్రంకి సంబంధిత అధికారులు, వాళ్ళకి సంబంధించిన హెడ్లు అందరూ రెస్పాండ్ అయ్యి సాయంత్రంకి నీళ్ళు రావడం జరిగింది. ఇదంతా జనసేన పార్టీ వల్లే జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నీటి సమస్యని ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పని పైనుంచి డిప్యూటీ సీఎం గారు సిన్సియర్గా చెప్తున్నారు. దయచేసి దీన్ని గమనించి ప్రతి ఒక్క అధికారికి విన్నపంగా చెప్తున్నాను, నీటి సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని రాపూర్ మండల జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు గెలిచినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎంత పిఠాపురంలో ఎంత అభివృద్ధి చేస్తున్నారో ముందు ఇంకా చేస్తారు. దానికి ఉదాహరణగా అనాథ పిల్లలకి అతను నెల అమౌంట్ అతని సొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకి 580 మార్కులకు పైచిలకు వచ్చిన వాళ్ళకి ఉచిత వైద్య అందించడానికి వెనకాడడం లేదు. దయచేసి ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఎవరు ఎంత మాత్రం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి మన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారో, మిగతా నాయకులు ఎలా చేస్తున్నారో అనేది కొంచెం గ్రహించాలండి ప్రజలు. దయచేసి ఒకసారి గ్రహిస్తారని చెప్పి నేను అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో 658 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
మే నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు 17 కోట్లతో 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి 60 రోజుల్లో పూర్తి చేస్తాం. ఒకే సమయానికి 168 చోట్ల జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి.